A relational data model uses the concept of a relation. వాళ్ళ మధ్యన రిలేషన్ ఎలా ఉంది టు రిప్రజెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫైల్ ఆఫ్ ఎ సిస్టమ్. ఒక సిస్టంలో ఉన్న ప్రతి ఫైల్కి సంబంధించి రిలేషన్ చెప్పేదాన్నే రిలేషనల్ డేటా మోడల్ అంటారు. ఈ రిలేషన్స్ అనేవి 2-dimensional టేబుల్స్ రిప్రజెంటింగ్ ద డేటా ఆఫ్ ద సిస్టమ్ విచ్ మే బి కన్సిడర్డ్ యాజ్ హైలీ డిసిప్లైన్ ఫైల్స్. ఇందులో ఈ రిలేషనల్ డేటా మోడల్లో ఉన్న ఫైల్స్ని హైలీ డిసిప్లైన్డ్ ఫైల్స్ అని పిలుస్తారు. డిసిప్లైన్ మీన్స్ సింప్లిఫికేషన్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ విచ్ రిజల్ట్స్ ఇన్ ద సింప్లిఫికేషన్ ఇన్ ద ఆపరేటర్స్ రిక్వైర్డ్ టు మ్యానిపులేట్ దెమ్. సో డిసిప్లిన్ అంటే అర్థం ఏంటంటే ఈ డేటా స్ట్రక్చర్స్లో ఫైల్స్ అనేవి ఈజీ సింప్లిఫికేషన్స్లో ఉంటాయి, ఈజీగా రిజల్ట్స్ వస్తాయి. ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎప్పుడైతే మ్యానిపులేట్ అంటే ఆ ఫైల్స్ మ్యానిపులేట్ చేయాలనుకుంటున్నారో అప్పుడు సిగ్నిఫికెంట్గా మ్యానిపులేట్ చేయొచ్చు అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్, ఇందులో పాపులర్ డేటా మోడల్ ఆఫ్ ద ప్రజెంట్ డే బికాజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజన్స్. సో ఈ రోజుల్లో ఎక్కువగా వాడుతున్న డేటా మోడల్ అండి, ఈ రిలేషనల్ డేటా మోడల్ని ఈ రోజుల్లో ఎక్కువగా వాడుతున్నాం అని చెప్తూ వచ్చాడు. దానికి గల కారణాలు ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు, దాని యొక్క టెర్మినాలజీ కాన్సెప్చువల్ డేటాకి సిమిలర్గా ఉంటుంది, దీన్ని ఒక సింపుల్ కాంపోనెంట్స్ని యూజ్ చేసి ప్రైమరీ సెకండరీ కీస్ని యూజ్ చేసుకుని ఏవైనా రెండు ఫైల్స్ని కనెక్ట్ చేయొచ్చు. మెనీ ఆఫ్ డేటాబేస్ లాంగ్వేజెస్, ఇందులో చాలా డేటాబేస్ లాంగ్వేజెస్ వరకు అన్నీ కూడా రిలేషనల్ డేటా మోడల్నే హ్యాండిల్ చేస్తాయి. చాలా డేటాబేస్ లాంగ్వేజెస్ ఏవైతే మనం ఈ చాప్టర్ స్టార్టింగ్లో నేర్చుకున్నాం, ఫోకస్ అనే ఒక డేటా మోడల్, ఈ ఈ లాంగ్వేజెస్ లేదా ఈ డేటా మోడల్స్ ఇవన్నీ కూడా రేషనల్ డేటా మోడల్ని యూజ్ చేసుకుని ఈజీగా హ్యాండిల్ చేస్తాయి. దీని యొక్క నార్మలైజేషన్ థియరీ కూడా ఇట్ ఈస్ యూజ్ టు డిజైన్ ద కాన్సెప్చువల్ డేటా మోడల్. ఈ రిలేషనల్ డేటా మోడల్ యొక్క నార్మలైజేషన్ థియరీ అనేది ఈజీగా కాన్సెప్చువల్ డేటా మోడల్ తయారు చేయడానికి యూజ్ అవుతుంది. ఒక కాన్సెప్చువల్ డేటా మోడల్ అనేది రిలేషనల్ డేటా మోడల్కి మ్యాపింగ్ చేసామనుకో, ఈ విధంగా మ్యాపింగ్ చేసామనుకో, ఇక్కడ ఫైల్ ఆర్గనైజేషన్ టర్మ్స్లో పెద్ద తేడా ఏముండదు, అన్నీ ఒకేలా కనిపిస్తాయి ఎక్సెప్ట్ ప్రైమరీ కీస్ తప్ప మిగతావన్నీ కూడా ఒకేలాగా ఉంటాయి. దిస్ ఎనేబుల్స్, దీనివల్ల నార్మలైజేషన్ అనేది దీనికి పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పాడు. ఈ రిలేషనల్ డేటా మోడల్లో రిలేషన్ విత్ ప్రొవిజన్ టు కనెక్ట్ ఫ్రమ్ బై డూప్లికేట్. సో ఈ రిలేషనల్ డేటా మోడల్లో ఏం జరుగుతుందంటే ప్రతి దాని మధ్యన డూప్లికేషన్, ఆ వాటి కనెక్షన్స్ మధ్యన డూప్లికేషన్ రిలేషన్ అనేది ఉంటుంది. ఇఫ్ ఏ పెయిర్ ఆఫ్ ఫీల్డ్స్, ఏవైనా రెండు ఫీల్డ్స్, పెయిర్ అంటే రెండు ఫీల్డ్స్ అనేవి కనెక్ట్ అయ్యి ఒక కొత్త రిపోర్ట్ని తయారు చేసాయనుకో, ఇట్ ఈజ్ అచీవ్డ్ మెయిన్లీ బికాస్ ద కీ ఫీల్డ్ ఆఫ్ వన్ రిలేషన్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద అదర్ రిలేషన్. ఒక రిలేషన్లో ఉన్న కీ ఫీల్డ్ అనేది ఇంకొక రిలేషన్లోని అవైలబుల్గా ఉంటుంది. సో ఫర్ ద పర్పస్ ఆఫ్ కనెక్టివిటీ పర్పస్లో. సో ఈ రిలేషన్ మోడల్లో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు రెండు ఫీల్డ్స్ నువ్వు తీసుకుంటే ఒక ఫీల్డ్, ఒక కీ ఫీల్డ్, ఒక రిలేషన్లో ఉన్న కీ ఫీల్డ్ అనేది ఇంకొక రిలేషన్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఇది దీని యొక్క మెయిన్ అడ్వాంటేజ్ అని చెప్తూ వచ్చాడండి. నెక్స్ట్, దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ మనకు ప్రొవైడ్ చేశాడు ఇక్కడ. ద రిలేషన్స్ కెన్ బి రిప్రజెంటెడ్ యూజింగ్ రిలేషనల్ యాజ్ షోన్ బిలో. సో రిలేషనల్ డేటా మోడల్ యూజ్ చేసుకొని కింద ఒక ఎగ్జాంపుల్ కింద మనకి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈ ఎగ్జాంపుల్ మీరు గుర్తుపెట్టుకోవాలి. స్టూడెంట్, ఫస్ట్ స్టూడెంట్ అనుకోండి, స్టూడెంట్కి ఒక నెంబర్ ఉంటుంది, ఆడికి ఒక పేరు ఉంటుంది, ఆడికి ఒక స్పెషలైజేషన్ ఉంటుంది, వాడు ఏ క్యాస్ట్, ఏ ఊరు నుంచి వచ్చాడు అదంతా ఉంటుంది. ఎన్రోల్మెంట్, ఇక్కడ కూడా స్టూడెంట్ నెంబర్ ఉంటుంది, ఆ సబ్జెక్ట్కి ఒక కోడ్ ఉంటుంది, నువ్వు ఎంపీసీయా బైపీసీయా, నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి. సబ్జెక్ట్, ఆ సబ్జెక్ట్కి ఒక కోడ్ ఉంటుంది, మ్యాథ్సా ఫిజిక్సా కెమిస్ట్రీయా, సబ్జెక్ట్కి ఒక పేరు ఉంటుంది, సబ్జెక్ట్ కోడ్ ఉంటుంది. మీరు క్వశ్చన్ పేపర్ మీద ఒక కోడ్ ఉంటుంది చూడండి, దాన్నే సబ్జెక్ట్ కోడ్ అంటారు. మ్యాక్సిమం మార్క్స్, దానికి ఎన్ని మార్క్స్ రావచ్చు, దానికి సంబంధించిన ఫ్యాకల్టీ ఎవరు. ఫ్యాకల్టీకి వచ్చేసరికి ఫ్యాకల్టీకి ఒక కోడ్ ఉంటుంది, ఐడెంటిటీ కార్డ్ నెంబర్ అమ్మ, అతనికి ఒక పేరు ఉంటుంది, అతనికి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, అతను మ్యాథ్స్ డిపార్ట్మెంటా ఫిజిక్స్ డిపార్ట్మెంట్, అతనికి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. సో ఇవన్నీ చెప్తూ వచ్చాడండి. సో ఈ రిలేషనల్ డేటా మోడల్లో మంచి ఎగ్జాంపుల్ ఇది, ఒక స్టూడెంట్ని తీసుకుని ఎగ్జాంపుల్ చెప్తూ వచ్చాడు. ఓకేనా. సో ఈ 4 క్వశ్చన్స్ మీరు చదివితే ఈజీగా ఈ చాప్టర్ నుంచి మంచి మార్క్స్ గెయిన్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్లాస్లో మనం యూనిట్ 2తో మరలా కలుద్దాం.